కరోనా తర్వాత నిర్మాతలకు దొరికిన అనుకోని వరం ఓటీటీ రైట్స్. దానికి ముందు కేవలం శాటిలైట్ రైట్స్ పైనే ఆదాయంగా ఉండేది, కానీ ఓటీటీ వచ్చాక అంతా మారిపోయింది. కానీ ఏడాది నుంచి డిజిటల్ సంస్థలు కూడా ఏ సినిమా పడితే దాన్ని తీసుకోవట్లేదు. మునుపట్ల రేట్లు ఇవ్వట్లేదు. చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. తాజాగా అఖండ 2 ఈ లిస్టులో చేరిపోయింది. బాలయ్య ఉన్న ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన సినిమా వస్తే 100 కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అఖండ 2 పై కూడా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ తాజాగా 80 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ డీల్ ఇది. దీనికంటే ముందు ఓజీ, RRR, పుష్ప, కల్కి, దేవర లాంటి సినిమాలే టాప్ లో ఉన్నాయి. గతేడాది పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి 270 కోట్లకు అమ్ముడైంది. అలాగే కల్కి సినిమాకు 250 కోట్లు, RRR కు 225 కోట్లు, దేవరకు 155 కోట్ల వరకు రైట్స్ వచ్చినట్లు అంచనా. రేటు కాస్త అటు ఇటుగా ఉన్న రేంజ్ మాత్రం ఇదే. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ బిగ్గెస్ట్ డీల్ సొంతం చేసుకుంది.